నెంబర్ 1 కొరియన్ మూవీ అయిన 'హ్యాండ్సమ్ బాయ్స్'. ఈ మూవీ లాస్ట్ ఇయర్ కొరియన్ లాంగ్వేజ్‌లో మాత్రమే రిలీజ్ చేశారు. ఇప్పుడు ప్రైమ్ వీడియోలో తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఒక బెస్ట్ హారర్ అండ్ కామెడీ మూవీ మీరు చూడాలి అని అనుకుంటే ఈ మూవీ ఎవరు మిస్ అవ్వకుండా చూడడానికైతే ట్రై చేయండి. ఈ మూవీ చూస్తున్న ప్రతిసారి మీకు ఒకే ఒక డైలాగ్ గుర్తుకు వస్తుంది. డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అలా అనిపిస్తుంది ఈ మూవీ. తెలుగు డబ్బింగ్ ఫన్నీ వాయిస్ నెక్స్ట్ టైం జరుగుతుందని థింక్ చేయకుండా ఈ మూవీని చివరికి చూసేలా చేస్తూ ఉంటుంది. బేసిక్‌గా ప్లాట్ ఏంటంటే అన్న, తమ్ముడు చూడడానికి బాహుబలి బ్రదర్స్‌లా ఉంటారు. కానీ చాలా ఇన్నోసెంట్. వీరిద్దరూ అడవిలో ఇల్లు కట్టుకొని ఒంటరిగా ఉండాలి అని కోరుకుంటారు. సో వీరిద్దరూ ఆ అడవిలో ఉన్న ఇంట్లోకి వెళ్ళగానే అప్పటి నుండి ఒక్కొక్కరు చనిపోతూ ఉంటారు. మరి ఆ అడవిలో ఏమి ఉంది? కామెడీతో మొదలైన మూవీలోకి ఈ థ్రిల్లర్ అండ్ హారర్ సీన్స్ ఎలా వచ్చాయి? వరుసగా ఒక్కొక్కరు చనిపోవడానికి రీజన్ ఏంటి? ఇలా ప్రతి ఒక్కటి మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. కామెడీ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ మాత్రం మిస్ అవ్వకుండా చూడడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. కానీ క్లైమాక్స్‌లో ఒక 3, 4 బూతులైతే యూజ్ చేస్తూ ఉంటారు. ఇది ఒక్కటి కొంచెం ఫ్యామిలీతో చూడడం ఇబ్బందిగా ఉంటుంది. కానీ మూవీ మొత్తం కామెడీ పరంగా చాలా వరకు ఎంజాయ్ అయితే చేస్తారు. ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది తెలుగు ఆడియోలో. నెంబర్ 2 తమిళ్ మూవీ అయిన 'ఇడ్లీ కడాయ్'. ఈ మూవీ లాస్ట్ మంత్ అక్టోబర్ 1కి థియేటర్‌లో రిలీజ్ అయ్యి హిట్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఒక బెస్ట్ ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ మూవీ మీరు చూడాలి అని అనుకుంటే ఈ మూవీ మాత్రం ఎవరు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. ధనుష్ గారి నేచురల్ యాక్టింగ్, నిత్యా మీనన్ గారి ఒక అమాయకత్వం చాలా ఇంట్రెస్టింగ్‌గా చూపించారు. మూవీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అమ్మా నాన్నల కోసం ఆలోచించే విధంగా వారి కోసం ఒక కొడుకు ఏమి చేయగలుగుతాడు, అమ్మా నాన్నని బాధ పెడితే జీవితంలో ఎలాంటిది కోల్పోతారు, ఎంత సంపాదించినా సంతోషంగా ఉండకపోవడం, ఇలా ప్రతి ఒక్కటైతే మీకు కంటికి అద్దినట్టుగైతే చూపించారు ఈ మూవీలో. బేసిక్‌గా ప్లాట్ ఏంటంటే హీరో అయిన ధనుష్ వాళ్ళ నాన్నకి ఒక చిన్న హోటల్ ఉంటుంది. దానిని హీరో ఒక పెద్ద హోటల్‌గా చేయాలి అని ప్లాన్ చేస్తూ ఉంటాడు. కానీ ఈ ప్లాన్ వలన హీరోకి అలాగే హీరో వాళ్ళ నాన్నకి వీరిద్దరి మధ్యలో ఒక చిన్న ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. మరి హీరో ధనుష్ ఈ చిన్న హోటల్‌ని పెద్ద హోటల్‌గా చేశాడా లేదా అన్నది మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. ఈ మూవీ మాత్రం ఎవరు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. చాలా ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. చాలా మందికి కనెక్ట్ అయితే అవుతూ ఉంటాయి. అంతేకాకుండా మిడిల్ క్లాస్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తూ ఉంటారు, ఉదయం నుండి మరల నిద్రపోయేంత వరకు ఒక పేదవారు ఎన్ని కష్టాలు పడుతూ ఉంటారు. ఇలా ప్రతి ఒక్కటి కంటికి అద్దినట్టయితే చూపించారు. సో ఇలా ప్రతి ఒక్కటి చాలా మందికైతే కనెక్ట్ అయ్యే సీన్స్ అయితే ఉన్నాయి. సో ఫ్రీగా ఉంటే గనక ఈ మూవీని ఫ్యామిలీతో చూడడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 3 హాలీవుడ్ వెబ్ సిరీస్ అయిన 'ది మాన్స్టర్ ఆఫ్ ఫ్లోరెన్సీ'. ఈ వెబ్ సిరీస్ లాస్ట్ వీక్ నుండి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతూ ఉంది. ఈ వెబ్ సిరీస్‌లో టోటల్‌గా 4 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 1 అవర్ మధ్యలో యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఒక థ్రిల్లర్ అండ్ క్రైమ్ అలాగే 18+ వెబ్ సిరీస్ మీరు చూడాలి అని అనుకుంటే ఈ వెబ్ సిరీస్ మాత్రం ఎవరు మిస్ అవ్వకండి. అంతేకాకుండా ఈ వెబ్ సిరీస్ ట్రూ స్టోరీ లైన్. కొన్ని థ్రిల్లర్ సీన్స్‌కి మీరు కళ్ళు మూసుకుంటారు. అంతేకాకుండా కొన్ని భయంకరమైన సీన్స్ కూడా ఉంటాయి. మరికొన్ని సీన్స్‌కి ఒళ్ళు గగ్గులు పుడుతుంది. అంతేకాకుండా ఒక్కొక్కరిని చంపే విధానం కూడా చాలా భయంకరంగా ఉంటుంది. బేసిక్‌గా ప్లాట్ ఏంటంటే ఒకరోజు రాత్రి కపుల్స్ కారుని రోడ్డు పక్కన ఆపి ఆ కారులోనే రొమాన్స్ చేస్తూ ఉంటే ఒక వ్యక్తి వచ్చి ఈ ఇద్దరు కపుల్స్‌ని చంపేస్తాడు. మరి ఇలా ఎందుకని ఆ వ్యక్తి ఈ ఇద్దరి కపుల్‌ని చంపాడు? ఈ ఇద్దరి కపుల్‌ని చంపడానికి రీజన్ ఏంటి? ఈ సైకో కిల్లర్‌ని పోలీసులు ఎలా పట్టుకున్నారు? ఇలా ఎందుకని ఈ సైకో కిల్లర్ రోడ్డు పక్కన ఆగిన కారులో ఉన్న వ్యక్తులను ఎందుకని చంపేవాడు అన్నది మీరు ఈ వెబ్ సిరీస్ చూసి తెలుసుకుంటారు. ప్రతి ఒక్క ఎపిసోడ్ థ్రిల్లర్ పరంగా చాలా నచ్చుతుంది. సస్పెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. అంతేకాకుండా మసాలా సీన్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఈ వెబ్ సిరీస్‌ని మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. నెంబర్ 4 కన్నడ మూవీ అయిన 'కాంతార ఏ లెజెండ్ చాప్టర్ 1'. ఈ మూవీ అక్టోబర్ 2కి థియేటర్‌లో రిలీజ్ అయ్యి ప్రతి ఒక్క లాంగ్వేజ్ నుంచి బ్లాక్ బస్టర్ టాక్‌ని తెచ్చుకుంది. ఇప్పుడు ప్రైమ్ వీడియోలో తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఎవరైతే ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయ్యారో ఓటీటీలో మాత్రం మిస్ అవ్వకుండా చూడడానికైతే ట్రై చేయండి. మూవీ స్టార్టింగ్‌లో ఒక 20 మినిట్స్ వరకు వాయిస్ ఓవర్ వస్తూ ఉంటుంది. కొంచెం బోరింగ్‌గా అనిపించినా ఆఫ్టర్ 20 మినిట్స్ తర్వాత ప్రతి ఒక్క సీను డ్రామా పరంగా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒక్కో సీన్ కూడా మీరు స్కిప్ చేయకుండా మూవీని చివరికి చూసేలా చేస్తూ ఉంటుంది. హీరో క్యారెక్టరే కాదు మిగతా 3 క్యారెక్టర్స్ కూడా ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే అనిపిస్తుంది. అంతేకాకుండా క్లైమాక్స్‌లో వచ్చే సీన్‌కి మాత్రం ప్రతి ఒక్కరైతే ఫిదా అయిపోవాల్సిందే. బేసిక్‌గా ప్లాట్ ఏంటంటే కాంతార మూవీ ఎక్కడి నుండి ఎండ్ అయ్యిందో అక్కడి నుండి మరల మొదలై గతంలోకి వెళ్లి బంగ్లా సామ్రాజ్యానికి చెందిన రాజులు కాంతార ట్రైబల్స్‌ని చంపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి ఎందుకని బంగ్లా రాజులు ట్రైబల్స్‌ని చంపే ప్రయత్నం చేశారు? వీరి మధ్యలో ఉన్న గొడవలు ఏంటి? కాంతార ట్రైబల్స్ దగ్గర ఉన్నది ఏమిటి? బంగ్లా రాజుల దగ్గర లేనిది ఏమిటి అన్నది మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. ఫస్ట్ హాఫ్‌లో ఒక 20 మినిట్స్ వదిలేస్తే సెకండ్ హాఫ్ మాత్రం గూస్ బంప్ తెప్పించే చాలా సీన్స్ ఉన్నాయి. మ్యూజిక్‌లో కానీ ఒక మంచి గ్రాఫిక్స్‌లో కానీ ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా ప్రతి ఒక్క సీన్ మీరు ఎంజాయ్ అయితే చేస్తారు. ఈ మూవీలో క్లైమాక్స్‌లో వచ్చే ఒక 20 మినిట్స్ సీన్‌కి ప్రతి ఒక్కరు ఫిదా అయిపోతారు. అంతేకాకుండా క్లైమాక్స్‌లో వచ్చే సీన్‌కి ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ అయితే వస్తాయి. అలాంటి సీన్స్ అయితే ఉంటాయి. వీలైతే గనుక ఈ మూవీని ఫ్యామిలీతో చూడడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది.
నెంబర్ 5 మలయాళ మూవీ అయిన 'కొత్త లోక చాప్టర్ 1' ఈ మూవీ ఆగస్టు 28న థియేటర్‌లో రిలీజ్ అయ్యి ప్రతి ఒక్క లాంగ్వేజ్ నుంచి బ్లాక్ బస్టర్ టాక్‌ని తెచ్చుకుంది. ఇప్పుడు జియో హాట్‌స్టార్‌లో తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఒక సూపర్ హీరోస్ మూవీస్ చూడాలి అనుకుంటే ఈ మూవీ మాత్రం ఎవరు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. డ్రామా స్టోరీతో మొదలువై ఒక థ్రిల్లర్ అండ్ యాక్షన్ పరంగా చాలా ఇంట్రెస్టింగ్‌గా ముందుకు వెళ్తూ ఉంటుంది. హీరోయిన్ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అలాగే తన ఫ్లాష్ బ్యాక్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. కామెడీ కావాలంటే కామెడీ, డ్రామా కావాలంటే డ్రామా. అంతకంటే ఎక్కువగా థ్రిల్లర్ అండ్ మిస్టరీ ఇలా ప్రతి ఒక్క సీన్‌ని మీరు ఎంజాయ్ అయితే చేస్తారు. బేసిక్‌గా ప్లాట్ ఏంటంటే హీరోయిన్ అయిన కళ్యాణి ప్రియదర్శన్ అలియాస్ చంద్ర నైట్ టైమ్‌లో మాత్రమే బయటికి వస్తూ ఉంటుంది. డే టైమ్‌లో తను బయటికి వస్తే చనిపోయే అవకాశం అయితే ఉంటుంది. మరి నైట్ టైమ్‌లో మాత్రమే చంద్ర బయటికి రావడానికి కారణం ఏమిటి? తనని ఎందుకని కొంతమంది చంపే ప్రయత్నం చేసేవారు? తనకున్న పవర్స్ ఏంటి? ఇలా ప్రతి ఒక్కటి మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. ఈ మూవీ ఫ్యామిలీతో చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా సీన్స్ అయితే మీకు ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా హీరోయిన్‌కున్న పవర్స్‌కి మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే అనిపిస్తుంది. అంతేకాకుండా హీరోయిన్ చేసే ఫైట్ సీన్స్ కూడా చాలా వరకు ఎంజాయ్ అయితే చేస్తారు. అంతేకాకుండా పోలీస్ క్యారెక్టర్ సీన్ అయితే ఉంటుంది. నిజంగా చెప్తున్నా గూస్ బంప్ తెప్పించే సీన్స్ అయితే అనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా అతను సెకండ్ హాఫ్‌లో చూసుకుంటే భయపెట్టే క్యారెక్టర్ కూడా అనిపిస్తూ ఉంటుంది. సో మీరు ఈ మూవీ మిస్ అవ్వకుండా చూడడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే జియో హాట్‌స్టార్‌లో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 6 కొరియన్ వెబ్ సీరీస్ అయిన 'మై లవ్లీ లేయర్' సీజన్ 1 కానీ ఈ వెబ్ సీరీస్ ఇప్పటిది కాదు. 2023లో స్ట్రీమింగ్ అయితే చేశారు. ఓన్లీ కొరియన్ లాంగ్వేజ్‌లో మాత్రమే. కానీ ఈ వెబ్ సీరీస్ ఇప్పుడు తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది ఎంఎక్స్ ప్లేయర్‌లో. ఈ వెబ్ సీరీస్‌లో టోటల్‌గా 16 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 1 అవర్ మధ్యలో యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఈ వెబ్ సీరీస్ డ్రామా అండ్ రొమాన్స్ కానీ అందులో కామెడీ సీన్స్ కూడా చాలా వరకు వర్కౌట్ అయితే అయ్యింది. హీరోయిన్ క్రైమ్ చేసిన వారిని, అబద్ధాలు చెప్పే వారిని పోలీసులకు పట్టిస్తూ ఉంటుంది. ఇలా ప్రతి ఒక్క సీన్‌లో చాలా ఇంట్రెస్టింగ్‌గా డ్రామా స్టోరీతో ముందుకు వెళ్తూ ఉంటుంది. బేసిక్‌గా ప్లాట్ ఏంటంటే హీరోయిన్‌కి ఎవరు అబద్ధాలు చెప్పినా ఈజీగానే వారు అబద్ధం చెప్పారా లేదా నిజం చెప్పారా అని కనుక్కుంటూ ఉంటుంది. ఇలా ఈ పవర్స్‌తో ఉన్న హీరోయిన్‌కి ఒక మర్డర్ చేసిన వ్యక్తి ఎవరు అన్నది కనిపెట్టాల్సి వస్తుంది. కానీ తన దగ్గర మాత్రం తన పవర్స్ యూజ్ అయితే అవ్వదు. మరి ఇది ఎలా జరిగింది? మర్డర్ చేసిన వ్యక్తిని ఎలా పట్టుకున్నారు? ఈ మర్డర్ చేసిన వ్యక్తి ఎవరు అన్నది మీరు ఈ వెబ్ సిరీస్ చూసి తెలుసుకుంటారు. ఒక ఎపిసోడ్ చూడడం మొదలు పెడితే ప్రతి ఒక్క ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చివరి వరకు చూసేలా చేస్తూ ఉంటుంది. కొరియన్ వెబ్ సిరీస్ ఎక్కువగా ఇష్టపడేవారు అలాగే ఎక్కువగా చూసేవారు ఎవరైనా ఉంటే ఈ వెబ్ సిరీస్ మిస్ అవ్వకుండా చూడడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే ఎంఎక్స్ ప్లేయర్‌లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది తెలుగు ఆడియోలో.